నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి అక్కడ ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఏపీలో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నటువంటి ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో ఈ అంశం పైన టీడీపీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? అలా జరిగేటువంటి అవకాశం ఉందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి వివరాన్ని, విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లండన్ వెళ్ళిపోవడం, అలాగే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కొన్ని చోట్ల అంటే టీడీపీ శ్రేణులు లేకుండా ఓపెన్ చేయడం, కొన్ని సంఘటనలు జరిగాయి. సో మరి ఏం జరిగిందో, ఎవరు ఎక్కడ ఎలా వచ్చిందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు కాబట్టి అక్కడి నుంచి ఒక ఇజ్రాయెల్ టెక్నాలజీని యూజ్ చేసి ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది ఈవీఎంలని అని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త కొంతమంది టీడీపీ అభిమానుల్ని, శ్రేణుల్ని కూడా ఆందోళన చెందేలాగా చేస్తుంది అనమాట. సో ఇది ఎంతవరకు వాస్తవం? అలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా ఏంటి? ఇక్కడ ఒక అసలు సిసలైన వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రజలు ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళ ఓటు ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్లు 3 లేయర్ ప్రొటెక్షన్ తోటి, అంటే ఇన్నర్ సర్కిల్ సెంట్రల్ ఫోర్సెస్ తోటి, తర్వాత 2 సర్కిళ్ళు లోకల్ పోలీస్ తోటి భద్రతా వలయంలో ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు విజయనగరంలో అక్కడ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అక్కడ పోటీలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థిని, అలాగే ఆదితి గారికి, అలాగే అక్కడ ఎంపీ అభ్యర్థి కలిసేటి అప్పలనాయుడు గారికి, వారిరువురికి ఇన్ఫామ్ చేయకుండా వైసీపీ వారికి మాత్రం ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు మాత్రం బూత్లోకి వెళ్ళారు. వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడి నుంచి పోస్టల్ బ్యాలెట్ని తరలింపు చేశారు అని చెప్పని ఒక ఆరోపణలు వచ్చినాయి. ఎస్, ఇటువంటి కొన్ని ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. తర్వాత ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ప్రకారం గుంటూరులో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కొన్ని బాక్సులకి సీలు వేయలేదు, కొన్ని బాక్సులకి తాళాలు కూడా వేయలేదు అని చెప్పని వార్తలు వచ్చినాయి. ఎస్, కొన్ని సందర్భాల్లో ఇటువంటి పర్యవేక్షణ లోపాలు ఉండుంటాయి. అంత మాత్రాన మొత్తం జరిగిపోయిన ఎన్నికలని ఎక్కడో కూర్చొని ఎవరో ట్యాంపర్ చేసేసి ప్రజాభిప్రాయాన్ని ఇంకెవరికి అనుకూలంగా మార్చేస్తారు అనుకుంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ సమాచారం దేశంలో పోటీ పడుతున్న మిగిలిన రాజకీయ పక్షాలకు ఉండదా? ఇవాళ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మండు టెండల్లో 70 సంవత్సరాల వయసులో చెమట చిందించి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటున్నారు ఆయన. నిజంగానే ఇజ్రాయెల్కి సంబంధించి యూకేలో ఒక టెక్నాలజీ అవైలబుల్ ఉందనుకుందాం మనం. ఇంత కష్టపడే అవసరం ఆయనకేముంది? ఇవాళ 10 సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలో ఉన్నారు. వ్యవస్థలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. మనకి ఈ మధ్య వచ్చిన ఎన్నికల బాండ్లు సమాచారం ప్రకారం చూసుకున్నా కూడా దేశంలోకెల్లా రిచెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకవేళ ఏదైనా డబ్బుతోటి అటువంటి టెక్నాలజీని కొనుక్కునే అవకాశం ఉంటే ఇవాళ వాళ్ళకున్న కార్పొరేట్ కాంట్రాక్ట్స్ తోటి 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లైనా సరే గుమ్మరించగలిగే అంతటి స్టామినా ఇవాళ పార్టీకి ఉంది. మరి దాన్ని అడాప్ట్ చేసేసుకొని శాశ్వతంగా ఇంకొక రాబోయే 5-6 ఎన్నికలకు కూడా భారతీయ జనతా పార్టీని నెగ్గేట్టుగా వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోలేరా? నిజంగా నా టెక్నాలజీ అందుబాటులో ఉంటే. ఇవాళ ప్రజాభిప్రాయం కోసం నరేంద్ర మోడీ గారు అంత కష్టపడి ప్రచారం చేయాలి. ఇదే సందర్భంలో సరే, నరేంద్ర మోడీ గారికి ప్రత్యర్థిగా ఉన్న ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు 2 విడతలుగా ఎంత సుదీర్ఘ యాత్ర చేశారు. ఆయన ఎండల్లో పడి శారీరకంగా అంత శ్రమించి అంత కష్టం ఎందుకు? ఎక్కడో కూర్చొని ఎవరో అందించే టెక్నాలజీతోటి ప్రజా తీర్పుని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆస్కారం ఉంది అనుకుంటే ఇంత కష్టపడాల్సిన నష్టం లేదు. అవును, ఎండ్ ఆఫ్ ది డే డబ్బే కదా డిక్టేట్ చేస్తుంది, చేస్తే అని చెప్పని చలామణి అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగినాయి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఒక రకంగా
ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి 2019 ఎన్నికల్లో ఆయనకి మెజారిటీ కట్టబెట్టి ప్రజలు ఆయనకు అధికారం అప్పచెప్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజలకు చేసిన వాగ్దానాలు ఇవాళ పాలకుడిగా ఆయన పాలనా తీరు చూసిన తర్వాత ఒక రకమైన ఎటువంటి భావంలో ప్రజలు ఉన్నారు అని అంటే ఈ భారం మొయ్యలేకున్నాం, ఎప్పుడు ఈ భారాన్ని దింపేసుకోగలుగుతామా, ఈ గుదిబండ ఎప్పుడు వదిలించుకుంటామా అని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు ముంచుకొచ్చిన సందర్భంగా ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారుగా వైసీపీ పార్టీగా పోటాపోటీ ఎన్నిక జరిగింది. ప్రజలు కష్ట నష్టాలకు వచ్చి ముందుకొచ్చి వాళ్ళ ఓట్లు నిక్షిప్తం చేసేస్తున్నారు, ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి ప్రచారాల వల్ల ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫ్యామిలీతో పర్యటనకి వెళ్ళింది వాస్తవమే, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ దాన్ని ఎక్కడికెక్కడికో ట్విస్టింగ్ సమాచారాలు ప్రజల్లోకి పంపించేయడం ద్వారా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. నిజమేనా? ఇట్లా ఈవీఎంను ట్యాంపర్ చేయడానికి ఆస్కారం ఉందా అంటే ఇప్పుడు కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, ఈ కూటమి చేసిన వాగ్దానాలు, దానికోసం కార్యకర్తలు ఇంటింటికి చేర్చిన ప్రచారం, పోల్ మేనేజ్మెంటు, జరిగిన ఘర్షణలు, ఎదుర్కొన్న దాడులు, దౌర్జన్యాలు, తగిన గాయాలు, పోలీస్ కేసులు, నిర్బంధాలు, వీటిని అన్నిటిని దాటుకొని ప్రజలు ముందుకొచ్చి ఓట్లేశారు కదా. స్వచ్ఛందంగా దేశ విదేశాల నుంచి తరలొచ్చి లక్షలాది మంది ప్రజలు ఇది మా బాధ్యత అనుకుని ఓటేశారు కదా. ఇవాళ అటువంటి వాళ్ళందరిలో కూడా ఈ ప్రచారాల వల్ల ఒక తెలియని భయం గూడు కట్టుకుంటూ ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్లో పూర్వ గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, చుండూరు మండలం, వేటపాలెం గ్రామం మాది. మా గ్రామంలో ఒకప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే 1000 మందికి వంట చేయాల్సి వచ్చేది, ఊరందరికి భోజనాలు పెట్టాలి అని అంటే. ఇవాళ 350-400 మందికి వండితే మిగిలిపోతుంది. అంటే యంగ్స్టర్స్ ఎవరు గ్రామాల్లో లేరు, సీనియర్ సిటిజన్సే మిగిలి ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఆ సీనియర్ సిటిజన్స్ ఒంటరితనంతో, అనారోగ్యంతో, ఒకళ్ళకొకళ్ళు ఆ ముసలాళ్లే తోడు, వాళ్ళకి ఇటువంటి వార్తలు ఎంత ఆందోళన కలిగిస్తూ ఉంటున్నాయి. ఒక రకంగా వాళ్ళు చాలామంది క్రానికల్ డిసీజెస్తో ఉంటారు, లాంగ్ స్టాండింగ్ షుగరు, బీపీలు, హార్ట్ ఇష్యూసు, ఆర్థోపెడిక్ ఇష్యూసు, ఏదో గాజు బొమ్మలాగా ఉన్నారు నిలబడి. అటువంటి వాళ్ళని ఇటువంటి తాత్కాలిక మైలేజ్ కోసం అని చెప్పని ఈ ప్రచారాలు చేయటం ద్వారా అనవసరపు ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఒకటి వాస్తవం, ప్రజలు కూటమిని నెగ్గించుకోవాలనే ఒక కంకణబద్దులయ్యి లక్షలాదిగా తరలొచ్చి ఓట్లేశారు. ప్రజాస్పందన కూటమికి అనుకూలంగా ఉంది. సర్వే ఫలితాలన్నీ అవే తేటతలం చేస్తూ ఉన్నాయి. వైసీపీ పార్టీ శ్రేణులకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆ సంగతి. కానీ ఆయన ఏంటి, పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, లెక్కింపుకు ముందే మనకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పిన సంకేతం ఆయన ఇచ్చేస్తే రేపు కౌంటింగ్కి ఆయన పార్టీకి ఏజెంట్లు ఉంటారా? ఇప్పుడు తన శ్రేణుల్లో మనోధైర్యం కోల్పోకూడదు కదా, కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనదే కదా, నాయకుడు ఆయన కదా. ఖచ్చితంగా మనమే నెగ్గుతున్నాం అని చెప్పాలి. ఇప్పుడు లెక్కింపు రోజు గమనించుకుంటే ప్యానల్లో కూర్చొని ఉంటారు పార్టీల ప్రతినిధులు. ఫస్ట్ రౌండ్ పూర్తవుద్ది, ఫస్ట్ రౌండ్లో పలానా పార్టీకి ఆధిక్యత అని చెప్పని వస్తూ ఉంటుంది. రెండో రౌండ్ కూడా పూర్తవుద్ది, మూడో రౌండ్ కూడా పూర్తవుద్ది, పలానా పార్టీకి ఆధిక్యత అని చెప్పని స్పష్టం అవుతూ ఉంటుంది. కానీ ఈ రెండో పార్టీ ప్రతినిధి అరే ఇంకా రౌండ్లు ఉన్నాయి కదా, మాకు సంబంధించిన ఊళ్ళు రావాల్సి ఉన్నాయి, ఆశాభావంతో ఉంటారు. ఒక స్టేజ్ వరకు ఇంకిక్కడ ప్యాచప్ అవడానికి ఆస్కారం లేదని చెప్పని నిర్ణయం అయిపోయే వరకు ఇంకా ఈ మెజార్టీని మనం తగ్గించలేము అని చెప్పి నిర్ధారణకు వచ్చేసే వరకు ఇదే ఆశాభావంతో కంటిన్యూ అవుతారు. లేకుంటే డెమోక్రసీలో రెండు పార్టీల మధ్య పోటీ ఎట్లా నడుస్తుంది? ఆ పోటీ వాతావరణం ఉంటుంది. ఆ పోటీ వాతావరణంలో ఎవరి కాళ్ళు మేము ప్రజల మద్దతు పొందగలిగామని ఆశాభావం వ్యక్తం చేస్తారు. వాళ్ళ అధికార పార్టీ కూడా అదే వైఖరిలో ఉంది. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలుగా 2022
మే 28వ తారీఖు ఒంగోలులో జరిగిన మహానాడు నుంచి మొదలుపెట్టి పూర్తి స్థాయి 2 సంవత్సరాలు. ఆ మహానాడు తర్వాత ఆయన బాదుడే అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. మహానాడు అవ్వగానే మినీ మహానాడు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. తర్వాత ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. మీ భవిష్యత్తుకు నా షూరిటీ అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. రా కదలిరా అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. తర్వాత లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేశాడు. దానికి తోడు శంకర్రావు అని చెప్పని లోకేష్ కూడా 60-70 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాడు. యువగళం అని చెప్పని ఎన్నికల ముందు కూడా తను సభలు నిర్వహించి యువతతో ఇంటరాక్ట్ అవుతూ వచ్చాడు. భువనేశ్వర్ గారు కూడా నిజం గెలవాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కిలోమీటర్ల పర్యటన ఆమె కూడా చేశారు. అంటే ఇంతటి సుదీర్ఘకాలం ఇన్ని సభల్లో పాల్గొంటా ప్రజలను ఇంతగా చైతన్యపరుస్తా తమల్ని ఎందుకు ఎన్నుకోవాలి అని చెప్పని ప్రజలకు వివరించి చెప్తా వాళ్ళు చేసిన ప్రయత్నం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి పేరిట ఆయన సుదీర్ఘ పర్యటన చేస్తూ వచ్చారు. ఆ పర్యటన చేస్తూ ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన కూటమి ఎన్నికల్లో పోటీ చేయాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన కృతనిశ్చయంతో కూటమిగా పోటీ చేశారు. ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి స్థాయిలో వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు. రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు, జేపీ నడ్డా గారు ఈ స్థాయి నాయకులు వచ్చి ప్రచారం చేశారు. అంటే ప్రజలకి కూటమి ఆవశ్యకత ఏంటి అనేది ఇంతటి స్థాయి వ్యక్తులు చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలకు నిస్తాప్రాయానికి వచ్చేశారు. పైగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత సంక్షేమ పథకాల కన్నా మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అష్యూర్ చేశారు. దీనికి తోడు రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధాని, రాష్ట్రానికి అద్భుతంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తాం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అని చెప్పని అష్యూర్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటారు. ప్రజలకు నిస్తాప్రాయంతో కూటమిని గెలిపించాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చే చోట్లేశారు. దీన్ని ట్యాంపర్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంకొకరి వల్ల అయ్యే పని కాదది. ఇటువంటి ప్రచారాల ప్రభావంతో మీరు మానసిక ఆందోళనకు గురి కావాల్సిన నెక్స్ట్ లేదు. మీరు ధైర్యంగా ఉండండి. నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 1994 నాటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకోండి. 1994 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పాటు మిత్రపక్షాలుగా కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి పోటీ చేసినాయి. 294 స్థానాలు ఉన్న ఉమ్మడి రాష్ట్ర శాసనసభకి జరిగిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు 35 సీట్లు వచ్చినాయి. 89 నుంచి 94 దాకా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకు పరిమితం అయిపోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలి అని అంటే 30 సీట్లు రావాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కల. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం కన్నా కూడా తక్కువ సీట్లకు పరిమితమైంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా జనసేన, భారతీయ జనతా పార్టీ 31 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి, చేసినాయి. ఈ 31 స్థానాల్లో ఈ 2 పార్టీలు నెగ్గబోతున్న స్థానాల కన్నా కూడా తక్కువ సంఖ్యలో వైసీపీ పార్టీ పరిమితం కాబోతుంది. 1994 రిపీట్ కాబోతుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అప్రతిహత విజయం నమోదు చేయబోతుంది. మీరు గుండెల నిండా ధైర్యం నింపుకొని విజయోత్సవాలకు సిద్ధంగండి. ఈ సోకాల్డ్ ప్రచారాల ప్రభావంతో మానసిక ఆందోళనకి గురవ్వద్దు. నిత్యం నాబోటాళ్ళకు ఫోన్లు కూడా చేయొద్దు. ఎందుకంటానంటే నేను ఇంత వివరణ ఎందుకు ఇచ్చానంటే ఆందోళనతో చాలామంది నాకే కనీసం రోజుకు ఒక 20 ఫోన్లు వస్తున్నాయి. నేను అందరికీ ఈ ధైర్యం చెప్తా ఉన్నా, కానీ ఇది ఒక స్పష్టతతో కూడిన సందేశం ప్రజలకు చేరితే మంచిదనే ఉద్దేశంతో ఇప్పుడు మాట్లాడుతున్నా.